రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట స్వర్ణగిరి దేవాలయం, అలాగే తెలంగాణలోని ఏకైక స్వయంభూ విష్ణు ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాలు విష్ణునామస్మరణతో మారుమోగుతున్నాయి. యాదగిరిగుట్టలో ఆలయ అధికారులు 2 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కొనసాగించనున్నారు. తెలంగాణలోని ఏకైక స్వయంభూ విష్ణు దేవాలయంలో ఘనంగా జరిగే ఈ పర్వదిన వేడుకలు భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి నిదర్శనంగా మారాయి. ముక్కోటి ఏకాదశి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నరేష్. సందర్భంగా మాత్రం దేవాలయాలన్నీ గోవింద నామస్మరణతో అయితే పులకించిపోతున్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దేవలమ్మ నగరంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక విష్ణు దేవాలయంలో మాత్రం మనం ఇప్పుడు ఉన్నాము. ఈ యొక్క టెంపుల్ సంబంధించి మాత్రం ఉదయం తెల్లవారుజాము నుండి మాత్రం భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఈ యొక్క దేవాలయాన్ని మాత్రం భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్ లో. ఇక్కడ భక్తులు మాత్రం తెల్లవారుజాము నుండి మాత్రం ఇక్కడ లైన్లలో నిలబడి దేవుడి యొక్క మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక దేవాలయంగా విష్ణు దేవాలయంగా మాత్రం ఇప్పటికే ఈ యొక్క దేవాలయానికి అయితే పేరు ఉంది. అయితే ఈ తెల్లవారుజామున 5:30 నుండి మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఇక్కడ భక్తులకైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా మాత్రం భక్తులు అయితే ఇప్పటికే దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే మనకు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుండి? 10 సంవత్సరం వస్తాము. కోరిన కోరికలు తీరుతాయి. స్వయంభూగా విషయం 10 సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటది కనుక మనకు ఇంకో జన్మ ఉండదని ఒక మంచి ఉంది కనుక ఆ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చాము. తెలంగాణలోనే ఏకైక పుణ్యక్షేత్రం విష్ణు దేవాలయం కలదు. ఈ విష్ణు దేవాలయం సంబంధించి మాత్రం ఈ రోజు ముక్కోటి ఏకాదశి వారికి భక్తులైతే పూజారి గారు ఉన్నారు. ప్రత్యేకత జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆది మహావిష్ణువు ఏంటంటే స్వయంభుగా వచ్చినటువంటి ఈ యొక్క ఆది మహావిష్ణువు దశావతార సహిత ఆది మహావిష్ణువు ఈ ఒక్క 10 విధంగా క్రమంగా దినదిన అభివృద్ధి వల్ల కిక్కేసి దీని ఉద్దేశం ఏంటంటే కోరికలు ఎందుకంటే 10 అవతారాల వల్ల మోహిని అవతారం వెనకాడిన దశావతారాలే కాకుండా మోహిని అవతారం కూడా వెనకాల స్వయంభూ కాబట్టి అంత పవర్ఫుల్ గా వారు ఎవరు ఏ వారికి అది ఉన్నాయి కాబట్టి డిస్టిక్ లో ఈ ఒక్కటి ఏకైక దేవాలయం దశావతారంతో ఉన్నటువంటి ఈ యొక్క దశావతార స్వామిని దర్శిస్తే వారికి ఎంతో మనసు మారిపోయి ఇక్కడికి వచ్చిందాగానే వారు వచ్చిన తర్వాత ఆ యొక్క స్వామి వారే మా నోటి నుంచి పలికిస్తారు ఆ పలుకులను. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ప్రధాన దేవాలయాన్ని భక్తులతో మాత్రం కిరిసిపోతున్నాయి. మనం దేవాలయాలను మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఉదయం తెల్లవారుజామున 5:30 నుండి మాత్రం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా మాత్రం భక్తులైతే మొక్కులైతే తీర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనకు తెలుగు దేవాలయం సంబంధించి మాత్రం తెల్లవారుజామున సిఎస్ రామకృష్ణరావుతో మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీలాయలతో పాటు కూడా తెల్లవారుజామునే మాత్రం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా అయితే దర్శనాలు చేసుకోవడం జరిగింది. అయితే మనకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, అలాగే స్వర్ణగిరి దేవస్థానం, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలోని ఏకైక దేవస్థానం అయిన దేవలమ్మ నగరం విష్ణు దేవాలయం మొత్తంగా చూసుకుంటే ప్రధాన దేవాలయాలని మాత్రం హరినామ స్వరంతో మాత్రం మారుమవుతున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. నరేష్, నల్గొండ నుండి 6 తెలుగు. నంద్యాల జిల్లా పట్టణంలోని కోదండ రామాలయంలో ముక్కోటి